திரும்பி போற ஐடியாவே இல்ல. దళపతి విజయ్ చివరి మూవీ జననాయగన్ను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సెన్సార్ చిక్కులు, వరుస వివాదాలు, కోర్టు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ మూవీకి పైరసీ సెగ తగిలింది. సినిమా విడుదలకి ముందే ఆన్లైన్లో హెచ్డి ప్రింట్ ప్రత్యక్షమైంది. కనీసం సెన్సార్ కూడా పూర్తవని సినిమా లీక్ అవ్వడంపై దళపతి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎన్నికల ముందు విజయ్ను మానసికంగా దెబ్బతీసేందుకే ఇదంతా చేస్తున్నారని మండిపడుతున్నారు. திரும்பி போற ஐடியாவே இல்ல. తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీవీకే పార్టీ అధ్యక్షుడు, కాలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్కి వరుస షాకులు తగులుతున్నాయి. ఇదే తన చివరి సినిమా అని తను అనౌన్స్ చేసింది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ని ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయి. తన కెరియర్లో చివరి సినిమా అయిన జననాయగన్ సంక్రాంతి కానుగ్గా విడుదల కావాల్సింది. సెన్సార్ చిక్కులు, వివాదాల్లో చిక్కుకొని ఇప్పటికీ బయటపడలేదు. మరొక 2 వారాల్లో తమిళనాడు ఎన్నికలు జరుగుతుండగా ఇలాంటి టైంలో విజయ్ని మరొక షాక్ తగిలింది. జననాయగన్ సినిమా మొత్తం నెట్టింట్లో ప్రత్యక్షమైంది. సెన్సార్ ఇబ్బందుల కారణంగా ఆలస్యమవుతూ వచ్చిన ఈ మూవీ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని కొందరు ఫిక్స్ అయ్యారు. ఇలాంటి టైంలో మూవీ నుంచి 48 నిడివి గల హెచ్డి ప్రింట్ ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. అరగంట కాదు, మొత్తం సినిమా వచ్చేసిందనే ప్రచారం కూడా జరుగుతోంది. విజయ్ ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ యాక్షన్ సీన్, సాంగ్ సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. విజయ్, మమితా బైజు, అట్లీ, లోకేష్ కనకరాజ్, నెల్సన్ కుమార్లపై షూట్ చేసిన ఓ సీన్ చక్కలు కుడుతోంది. సెన్సార్ బోర్డు నుంచి ఇంకా సర్టిఫికేట్ రాని మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయకుండానే లీక్ అవటంపై విజయ్ ఫ్యాన్స్, టీవీకే పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ముందు తమ నాయకుడిని మానసికంగా దెబ్బతీసేందుకే ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఫ్యాన్స్. దీనిపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇది నిర్మాతలకు పెద్ద దెబ్బే అంటున్నారంతా. వినోద్ దర్శకత్వంలో కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కిన జననాయగన్లో విజయ్, పూజా హెగ్డే జంటగా నటించారు. మమితా బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటి వరకు తన చుట్టూ జరుగుతున్న రాజకీయాలపై కౌంటర్ ఇస్తూనే వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలపైన స్పందించారు విజయ్. 30 ఏళ్లు తనతో ఉన్నవారే సమయం చూసి తనను అపఖ్యాతి పాలు చేయాలని చూస్తున్నారని అన్నారు. తన భార్య సంగీతను ఉద్దేశించి విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారని అభిమానులకు క్లారిటీ వచ్చింది. తన వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడటం ఎలానో తనకు తెలుసన్నారు. ఎవరు ఎన్ని కష్టాల పాలు చేసినా ప్రజల నుంచి ఎవరు వేరు చేయలేరని ఎమోషనల్గా మాట్లాడారు. మొత్తానికి వరుస షాకుల నుంచి విజయ్ ఎలా బయటపడతారు? తమిళనాడు ఎన్నికల్లో టీవీకి ఎలాంటి ఫలితం సాధిస్తుంది? వెయిట్ అండ్ సీ.